ఇదిగో అల్లుడు, ఒకసారి ఇవి చూడు. వీటిలో నీకు ఏది నచ్చిందో చెప్పు. నువ్వు ఏది ఓకే అంటే అదే పెట్టించేద్దాం. ఓకే మావయ్య. ఇది పర్ఫెక్ట్ గా ఉంది మావయ్య. సార్, మిమ్మల్ని కలవడానికి రాము గారు ఆదిత్య గారు వచ్చారు సార్. ఏంటి, వాళ్ళిద్దరూ వచ్చారా? ఎందుకు? ఏమో తెలీదు సార్, మీతో మాట్లాడాలి అంటున్నారు. ఆ వార్త మోసుకొని వచ్చావా? బుద్ధి లేకపోతే సరే. సార్ చాలా ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నారు, కలవడం కుదరదని చెప్పు వాళ్ళకి. వెళ్ళా. అలాగే సార్. ఆ అవకాశం లేదులే డిపి, మేమే వచ్చేసాం. చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. విషయం ఏదైనా సరే ముందు పర్మిషన్ తీసుకొని రావాలని తెలీదా? ఇది ఆఫీసు, ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి. చూడు డిపి, ఇది ఆఫీస్, మా ఆఫీస్. ఇక్కడ మాట్లాడుకోవాల్సింది మేము. మధ్యలో నీలాంటి వాళ్ళు దూరితే మడత పెట్టేస్తాం. పిచ్చి పిచ్చిగా వాక్కో. ఆ మాట ఆయనతో చెప్పు. రూల్స్ గురించి నాకే చెప్తున్నాడు. ఆదిత్య, నువ్వు ఆగరా. చూడండి డిపి గారు, ఇది మాకు సంబంధించిన విషయం. దయచేసి ఒక్క 10 నిమిషాలు మా ముగ్గురిని వదిలేయండి. మీరు బయటికి వెళ్ళండి. నేనెందుకు వెళ్ళాలి? మేము డిస్కస్ చేసుకునేది ఆస్తుల గురించి కాదు, బాధ్యతల గురించి. దయచేసి వెళ్ళండి. ఏంటి, వెళ్తావా పంపించమంటావా? రేయ్, నోరు జారొద్దురా. బాలు, ప్లీజ్ బాలు, మేం గొడవ పడ్డానికి రాలేదు. ఇట్స్ మై రిక్వెస్ట్. అంకుల్, మీరు వెళ్ళండి. చెప్పండి, ఏంటి ఇలా వచ్చారు? అసలు మీకు ఇక్కడేం పని? బాలు, మేము వచ్చింది అమూల్య గురించి మాట్లాడడానికి. అమూల్య గురించా? తన గురించి ఏం మాట్లాడతారు? ఆ చందుగాడు అమూల్యని మన ఇంటికి పంపించేశాడంట కదా. ఎంతకాలం తనని ఇంట్లో పెట్టుకుంటారు? వాడితో మాట్లాడి ఆ డబ్బులేవో ఇచ్చి పంపించేయచ్చు కదా. ఏంటిచ్చేది? వాడు కోట్లు అడుగుతున్నాడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చేయమంటారు? అసలు ఇదంతా ఎందుకు ఇవ్వాలి? ఇప్పటికే చాలా ఇచ్చాం మేము, ఇంకా ₹1 కూడా ఇచ్చేది లేదు. అయినా తన గురించి మీరెందుకు మాట్లాడుతున్నారు? అసలు మీరిద్దరూ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయారు కదా, మీకేంటి సంబంధం? బయటికి వెళ్ళిపోతే సంబంధం లేకుండా ఉంటుందా బాలు? ఎంతైనా అమూల్య మనకు చెల్లెలు. మనకు కాదు, మాకు మాత్రమే చెల్లెలు, నీకు కాదు. ఇప్పుడు అన్నావు కదా మాకు మాత్రమే చెల్లెలని చెప్పి, మరి ఆ బాధ్యత నీకు లేదా? చెల్లెలు పుట్టింటికి వస్తే నీకే సంబంధం లేదు అన్నట్టు అలా వదిలేస్తున్నావేంట్రా? ఆ చందుని పిలిపించి ఏదో రకంగా కన్విన్స్ చేసి కాపురానికి పంపించాలి కదా. అంటే వాళ్ళు అడిగిందల్లా ఇవ్వాలా? మనం ఇస్తుంటే వాళ్ళు అడుగుతూనే ఉంటారు. అలా ఇస్తూ పోతే చివరికి మేము చిప్ప పట్టుకోవాలి. మొదటి నుంచి వాడికి డబ్బులు అలవాటు చేసింది ఎవరు? నీ భార్యే కదూ. అప్పుడు డబ్బు అలవాటైంది, అందుకే ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నారు. అంటే వాళ్ళు అడిగినంత ఇవ్వాలా? నేనివ్వను. నీ వాటాలో నుంచి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, నా వాటాలో నుంచి తీసివ్వు. ఏంటి, నీ వాటానా? నీకెక్కడుందిరా వాటా? అసలు నీకు ఇంటికి ఏ సంబంధం లేదనే బయటికి పంపించేశాం. బయటికి పోతే వాటా లేకుండా పోతుందా? నాకే కాదు, ఇందులో అమూల్యకి, రామన్నయ్యకి, మా వదినకి వాటాలున్నాయి. ఏంట్రా, వాటాల కోసం వచ్చావా? బాలు ఆగరా. ఆదిత్య ప్లీజ్, నువ్వాగు. బాలు, మేం వాటాల కోసం రాలేదు. అమూల్య గురించి అమ్మా నాన్నలు చాలా కుమిలిపోతున్నారు. ఒక్కసారి ఆలోచించు. మనం ఉండి కూడా అమూల్యకి న్యాయం చేయకపోతే ఇక మనం అన్నయ్యలో ఎలా అవుతాం? ఒక్కసారి ఆలోచించు. ఎంతైనా తను నీ తోబుట్టువు, నీతో పాటు రక్తం పంచుకొని పుట్టిన నీ చెల్లెలు. ఆడపిల్ల ఇంట్లో కన్నీళ్లు పెట్టుకుంటే అది ఆ ఇంటికి అంత మంచిది కాదు, అశుభం. నా మాట వినరా బాలు. ఏంటన్నయ్య బతులాడుతున్నావు? చెల్లెలి కాపురం నిలబెట్టడం అనేది మన బాధ్యత. ఆదిత్య, నువ్వు దయచేసి మాట్లాడుకో. నువ్వు మాట్లాడితే నా మీద ఒట్టే. బాలు,
ఒక్కసారి ఆలోచించు. ఆడపిల్లకి కష్టం వస్తే పుట్టింటి కేసు చూస్తుంది. ఎక్కడ దాకో ఎందుకురా? శశినే చూడు, వాళ్ళ నాన్న తనకి ప్రత్యక్షంగా ఎలా ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతున్నారో చూడు. కనీసం అమూల్యకి మనం ఆ మాత్రమన్నా నిలబడుతున్నావా? ఒక్కసారి ఆలోచించు. బాలు, తన జీవితం ఇలా అయిందనే బాధతో అమూల్య ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే కొంచెం ఆలోచించరా. మనసు విరగడానికి ఒక్క నిమిషం చాలు. పాపం బాలు అమూల్య. అంతకు ముందైతే ఎంత అని అనేవాణ్ణి, కానీ నువ్వు ఆ చందుగాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత నేనిచ్చే ప్రతి రూపాయి ఎందుకు అని అడగాల్సి వస్తుంది. నువ్వు కోరుకుంది విషయమే కదూ, నీకోసం కొనుక్కొచ్చిస్తానులే. ఇంట్లో కాకుండా బయటికి వెళ్ళి తాగు. అవును, నేను బ్రతికుండి ఎవరికి ప్రయోజనం? చనిపోవడమే మంచిది. నా వల్ల ఎవరికే మనశ్శాంతి లేదు. చావే మంచిది. ఏమ్మా, చావడానికి నా బండే దొరికిందా? ఎక్కడి నుంచి వస్తారమ్మా? ఏంటి అమూల్య నువ్వు చేసింది? కొంచెం ఉంటే ఏం జరిగేదో తెలుసా? ఏంటి నువ్వు? నేను రావడం కాస్త ఆలస్యం అయితే ఏమయ్యేదో తెలుసా? ప్రాణం పోయేది. అమలు, ఈ సమస్యల నుంచి కష్టాల నుంచి బయటపడేదాన్ని. ఎవరికి భారం కాకుండా హాయిగా చనిపోయేదాన్ని. ఏం మాట్లాడుతున్నావు అమూల్య? చచ్చిపోతావా? అంటే చావే అన్ని సమస్యలకి పరిష్కారమా? అదే పరిష్కారం అయితే ఈ ప్రపంచం ఎప్పుడో శ్మశానం అయిపోయేది. ఎందుకంటే ఈ భూమి మీద సమస్యలు లేని జీవి అంటూ అసలు ఏదీ లేదు. నా పరిస్థితి నీకు తెలియదు వదినా. తెలిసింది అమూల్య. నువ్వేం చెప్పకపోయినా నువ్వెలాంటి పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలుసు. అసలు అసలు నేనెందుకు బ్రతికుండాలో చెప్పొదినా. ఆ చందుని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. అతన్ని పెళ్లి చేసుకోవద్దని ఎంతమంది చెప్పినా నేను వెళ్ళలేదు. నా తర్వాత నేనే రాసుకున్నాను వదినా. నా కర్మకి నేనే బాధ్యురాల్ని. నేను బ్రతికి ఉపయోగం లేదు వదినా. చూడమూల్య, ఆ రోజు నువ్వెవరు చెప్పినా వినకుండా ఎలాంటి తప్పు చేశావో ఈ రోజు కూడా అదే తప్పు చేస్తున్నా. నీకెవరూ లేరని నువ్వెందుకు అనుకుంటున్నావు? నీకు నేనున్నాను. పద పద వెళ్దాం. ఎక్కడికి వదినా? పద చెప్తాను. అవునండి, ఆ అమూల్యని ఇంటి దగ్గర దింపేసి వచ్చాం కదా, మరింతవరకు ఆ ఇంటి నుంచి కబురు కాకరకాయ ఏం లేదేంటి? కొంపదీసి దాన్ని పుట్టింట్లోనే పెట్టుకుంటారా ఏంటి? ఎందుకు పెట్టుకుంటారు సరోజా? పెళ్ళైన ఆడపిల్ల పుట్టింట్లో ఉంటే నలుగురు నవ్విపోరు? ఏదో రకంగా పంపిస్తారులే. అది ఉత్తినే చేతులూపుకుంటూ వస్తే ఉపయోగం ఏముంది?
డబ్బు తీసుకురావాలి కదా. ₹1 కోటి ఇవ్వాలంటే మాటలా? వాళ్ళు మాత్రం సర్దుబాటు చేసుకోవద్దు. ఇంట్లో గొడవలు కావాలి, ఒకరినొకరు తిట్టుకోవాలి, చివరికి డబ్బులు తెచ్చి మన చేతిలో పెట్టాలి. ఏమండి, ఒకసారి అటు చూడండి. ఆ సీత అమూల్యాన్ని వెంట పెట్టుకుని వస్తుందండి. వస్తుంది గాని చేతిలో డబ్బు సంచి ఏం కనిపించట్లేదంటే. ఆగో! ఏంటి చెప్పింది చేయకుండా సరాసరి దీన్ని ఇంటికి తీసుకొచ్చావు? దీనికి ఇక్కడేం పని? ఇది ఇంట్లోకి రావడానికి వీల్లేదు. ముందు దీన్ని తీసుకుని బయటికి నడు. చూడండి, అమూల్య ఈ ఇంటి కోడలు, తను ఇక్కడే ఉంటుంది. ఇక్కడ ఉండాలి అంటే ₹1 కోటి తీసుకుని రావాలని చెప్పాను కదా. డబ్బేది? అసలు డబ్బులు ఎందుకు ఇవ్వాలి? అయినా ఇప్పటి వరకు ఇచ్చింది చాలదా? చాలా తిన్నారుగా, ఇక చాలు. ఆ మాట చెప్పడానికి నువ్వెవరమ్మా? అమూల్యకి వదిన్ని. వదినవా? అసలు రామ్కి ఆ ఇంటికి సంబంధమే లేదు అంటుంటే లేనిపోయిన చుట్టరికం మీదేసుకుని వెంట పెట్టుకుని వచ్చావా? ఎలా వచ్చావో ఆ పిల్లని తీసుకుని అలాగే వెనక్కి వెళ్ళావు. అంటే మీ కోడల్ని ఇంట్లోకి రానివ్వరా? రానిస్తాం. మేమడిగిన డబ్బులు ఇస్తే అప్పుడు రానిస్తాం. ఇవ్వడానికి వాళ్ళ దగ్గరేం లేదు. అప్పడాలు వడియాలు అమ్ముకునే మీ దగ్గర లేదేమో కానీ వాళ్ళ దగ్గర బానే ఉంటాయిలే. అయినా ఆ డబ్బుల సంగతి మేము వాళ్ళు చూసుకుంటాం. మధ్యలో నీకెందుకే? అప్పడాలు జంతికలు అమ్ముకోకుండా ఈ పనికి మరిని పనులన్నీ నీకెందుకు? వెళ్ళా. మీరు చేసిన పనికి ఏం చేయాలో తెలియక కుమిలిపోతూ అమూల్య ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది. నేను చూశాను కాబట్టి సరిపోయింది. లేదంటే లేదంటే ఏమయ్యేది? పోయేది అంతేగా. చూసావుగా వదిన, నేను పోయినా వీళ్ళకి బాధ లేదు. నేను ఏమైనా శశి వదిన వాళ్ళకి పర్వాలేదు. నన్ను వదిలేసే వదిన. ఎందుకు వదులుతాను? ఇప్పుడు మీరు తనని ఇంట్లో ఉండనిస్తారా లేదా? డబ్బులు లేకుండా అది ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ముందు బయటికి వెళ్ళండి. సరే, వెళ్తాం. కానీ ఇక్కడి నుంచి సరాసరి పోలీస్ స్టేషన్కి వెళ్తాం. అక్కడ ఒక లెటర్ రాసిస్తుంది. అదనపు కట్నం కోసం మా అత్త మామ మొగుడు కలిసి నన్నింట్లోంచి వెళ్ళగొట్టారు, కాబట్టి నాకేం జరిగినా కారణం వాళ్ళే అని లెటర్ రాసిస్తుంది. ఆ తర్వాత తనకేం జరిగినా మీరే బాధ్యులవుతారు. ఏంటి బెదిరిస్తున్నావా? అయినా మేమేమి తనని ఆత్మహత్య చేసుకోమని చెప్పలేదే. డబ్బులు ఇవ్వకపోతే విడాకులు ఇస్తామన్నాం. మీరు అడగగానే వెంటనే విడాకులు ఇస్తారు. మరి విడాకులు ఇవ్వాలి అంటే మీకున్నది మొత్తం తన పేరున రాసివ్వాలి. అంత లాగేసుకుని అప్పుడిస్తుంది విడాకులు. రాముల్య, వెళ్దాం. వీళ్ళ సంగతేంటో తెలుద్దాం. ఆగక్క, ఏంటి ఆవేశం? ఏదో డబ్బులు వస్తాయన్న ఆశతో ఒక తప్పు చేసేనే అనుకో, దానికి అంత దూరం వెళ్ళాలా? కాస్త ప్రశాంతంగా ఆలోచించక్క. రే చందు, ఏంట్రా తన మాటలు భయపడుతున్నావా? వెళ్ళమనరా, ఏం చేస్తుందో అదే చూద్దాం. ఏం చేస్తారు?
నన్ను జైల్లో పెడితే ఎలా ఉన్నానో చూడ్డానికి వస్తారు. మీరిద్దరు కాస్త సైలెంట్గా ఉండండి. అమూల్య, నువ్వెక్కడికి వెళ్ళొద్దు. సమస్యని మనం శాంతియుతంగా పరిష్కరించుకుందాం. అక్క, అమూల్యని నేను జాగ్రత్తగా చూసుకుంటాను కదా, నువ్వెళ్ళు. చూడు, అమూల్యకి ఏమైనా జరిగిందో అయ్యయ్యో, పువ్వుల్లో పెట్టి చూసుకుంటానక్క. నా మీదొట్టు. రేయ్ నా మాట నమ్మక్క. నీకు డౌట్ ఉంటే రోజు వచ్చి అమూల్య నీకు చూపించి తీసుకెళ్తాను, సరేనా? అమూల్య, నువ్వేం భయపడకు, నీకు నేనున్నాను. ఏం జరిగినా ఎవ్వరినీ విడిచిపెట్టను. నువ్వు క్షేమంగా ఉండు. వస్తాను. అక్క, బిజినెస్ బాగా నడుస్తోంది కదా, నీకు అభ్యంతరం లేదంటే నేను ఒకసారి వచ్చి చూస్తానక్క. అలాగే. ఉస్సే, అమూల్య, అమూల్య, ఏమండి? అమూల్య కనిపించిందా? లేదు రాణి. ఏ, తన గదిలో లేదా? ఉంటే నేనెందుకు వెతుకుతానండి? బయటికేమైనా వెళ్ళిందేమో చూసావా? అయ్యో, ఇల్లంతా వెతికానండి, ఎక్కడా కనిపించడం లేదు. అదేంటమ్మా కనబడకపోవడం ఏంటి? పోనీ వాళ్ళ అత్తగారింటికి ఏమైనా వెళ్ళిందేమో ఒకసారి ఫోన్ చేసి కనుక్కోలేకపోయావా? డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు ఎలా కోడల్ని ఇంటికి రానిస్తారు తాతయ్య? ఆ డబ్బుల విషయంలోనే కదా ఇంట్లో గొడవ జరిగింది. నాకెందుకో భయంగా ఉంది తాతయ్య. తన కళ్ళ ముందే గొడవలు జరగటం చూసి అమూల్య ఏదైనా అఘాయిత్యానికి పాల్పడిందేమో. చచా, అలాంటిది ఏం ఉండదమ్మా. నువ్వేవే ఊహించుకుని కంగారు పడకు. అమ్ములకి ఏం కాదు. రాధాకృష్ణ, రా, మనం నాగేంద్ర ఇంటి దగ్గర వెళ్ళొద్దాం. సరే పదండి తాతయ్య. హలో అమ్మా. అమ్మా అమూల్య, ఎక్కడున్నావు తల్లి? నీకేం కాలేదు కదా? నువ్వు క్షేమంగానే ఉన్నావు కదా? నేను బానే ఉన్నానమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. ఇంతకీ ఎక్కడున్నావమ్మా? చందు దగ్గరకు వచ్చానమ్మా. అక్కడికి వెళ్ళావా? ఎలాగమ్మా? మీ అత్తగారు వాళ్ళు డబ్బులు లేకుండా నిన్ను రావద్దన్నారు కదా, మరి ఎలా వెళ్ళావు? సీత వదిన నన్ను ఇక్కడికి తీసుకొచ్చిందమ్మా. సీత వదినా? అవునమ్మా. ముందు బయటికి వెళ్ళండి. సరే వెళ్తాం, కానీ ఇక్కడి నుంచి సరాసరి పోలీస్ స్టేషన్కి వెళ్తాం. మా అత్త మామ మొగుడు కలిసి నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టారు కాబట్టి నాకేం జరిగినా కారణం వాళ్ళే అని లెటర్ రాసిస్తుంది. రాముల్య, వెళ్దాం, వీళ్ళ సంగతి ఏంటో తెలుద్దాం. అమూల్య, నువ్వెక్కడికి వెళ్ళొద్దు. అక్క, అమూల్యని నేను జాగ్రత్తగా చూసుకుంటాను కదా. అదమ్మా జరిగింది. సీత వదిన మాట్లాడిన తర్వాత చందు కానీ మా అత్తయ్య మావయ్యలు కానీ ఏమీ మాట్లాడలేకపోయారు. వెంటనే నన్ను ఇంట్లోకి రానిచ్చారమ్మా. ఇప్పుడు నీకు అక్కడ ఏ సమస్య లేదు కదా? ప్రాబ్లం ఏం లేదమ్మా. డబ్బుల కోసం ఎవ్వరూ ఏం మాట్లాడలేదు. సీత వదిన గట్టిగా వార్నింగ్ ఇచ్చింది, అందరూ సైలెంట్ అయిపోయారు. పోనీలే అమ్మా, మంచి వార్త చెప్పావు. అయినా నాకొక మాట చెప్పి వెళ్లాల్సింది కదమ్మా. నువ్వు కనిపించలేదని మేమంతా ఇక్కడ ఎంత టెన్షన్ పడుతున్నామో తెలుసా? సరేలేమ్మా, నువ్వు జాగ్రత్త. నేను వీలు చూసుకొని చందుతో మాట్లాడతాను. అలాగేనమ్మా, ఉంటాను. అలాగే. ఏమా, అమ్ములు క్షేమంగానే ఉంది కదా? క్షేమంగానే ఉంది తాతయ్య. మన సీత అమూల్యని తీసుకువెళ్ళి ఆ నాగేంద్ర ఇంట్లో దింపొచ్చింది. డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు ఎలా అమూల్యని రానిచ్చారని? డబ్బు కోసం గడ్డి కూడా తినడానికి వెనకాడని మనుషులు కదమ్మా, మరి ఎలా? చెప్పే రీతిలో చెప్తే ఎందుకు ఒప్పుకోరు తాతయ్య?
మనం భయపడుతూ ఉంటే వాళ్ళు మనల్ని భయపెడుతూనే ఉంటారు. సీత వాళ్ళకి భయం అంటే ఏంటో తెలిసేలా చేసింది. ఏదైతేనే అమూల్యని అత్తగారింటికి పంపించింది తాతయ్య. మనం ఎవరం చేయలేని పని సీత చేసి చూపించిందమ్మా. తనకెంత బాధ్యతో చూడమ్మా. మాట్లాడితే రాము ఈ ఇంటి బిడ్డ కాదు, సీతకి ఈ కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని బాలు శశి నోరు పారేసుకుంటారు కదా. బాధ్యత తీసుకోవాల్సిన వాళ్ళు పట్టించుకోకపోతే సీత బాధ్యత తీసుకొని ఆడపడుచు కాపురం నిలబెట్టిందమ్మా. నిజంగా సీత ఎంత గొప్పదమ్మా. అవును తాతయ్య, ఎన్ని అవమానాలు చేసినా ఎన్ని మాటలన్నా కానీ తను ఏమీ పట్టించుకోలేదు. చివరికి నేను కూడా తనని అనుమానించి ఎంతగానో అవమానించాను. కానీ ఈరోజు నా కూతురి కాపురం నిలబెట్టడం కోసం తను ముందుకొచ్చింది తాతయ్య. ఆ రామ్ సీతల మీద మీకెంతైనా ప్రేమ ఉండొచ్చు, కానీ మాకు తెలియకుండా మీరు అక్కడికి వెళ్ళకూడదు అత్తయ్య. అలా చెప్పటానికి నీకేం హక్కుంది? ఆ హక్కు నాకుంది. మీరు చేయలేని పని వాళ్ళు చేశారు. మళ్ళీ ఇంట్లో చేరడానికి వాళ్ళు ఆడుతున్న నాటకాలు ఇవన్నీ. ఆ రాము సీతల ట్రాప్లో మీరు పడతారేమో గాని మేం పడం. నాకు తెలియకుండా మీరెవ్వరూ ఆ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు.